కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ నుంచి మనకి బీఎస్సీ పారామెడికల్కి సంబంధించిన మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ అందరికీ తెలుసు, ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మనకి ఫినిష్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏవైతే సీట్స్ వేకెట్గా ఉన్నాయో, సో అందువల్ల ఈ యొక్క మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అప్డేట్ మనకి వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు. సో దాని గురించి కొన్ని డీటెయిల్స్ని అయితే తెలుసుకుందాం. సో ఇది వెబ్సైట్ కదా, ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంటుంది, దీని మీద టిక్ చేసేసేయండి. సో ఫస్ట్ మనం ఈ యొక్క నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ మాప్ ఆఫ్ ఫేజ్, ఇది యూజీ ఎలైడ్ హెల్త్ సైన్స్కి సంబంధించినటువంటిది, దాని గురించి చూద్దాం. దాని తర్వాత మనకి ఇది లిస్ట్ ఆఫ్ వెకెట్ సీట్ అంటే సీట్ మ్యాట్రిక్స్ ఉంది కదా, సో దీనికి సంబంధించి తర్వాత చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాం. సో ఇది నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ ఫర్ మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్. మాప్ ఆఫ్ ఫేజ్ అంటే ఏం లేదు, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనమాట, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ. సో ఇది ఎలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించింది. సో మరి దీంట్లో ఎవరు ఎలిజిబుల్ అవుతారు? ఎవరైతే ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్స్ ఉన్నాయో, సో వాళ్ళంతా మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో మరి ఎవరు నాట్ ఎలిజిబుల్ అవుతారని చూసుకుంటే కనుక, ఎవరికైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది కదా, సో వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేదు అంటే కాలేజీలో రిపోర్ట్ చేయలేదు కదా, సో వాళ్ళు ఈ యొక్క మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి నాట్ ఎలిజిబుల్ అవుతారు. సో ఇది మీరు మర్చిపోదు. సో చూద్దాం మరి ఎప్పటి నుంచి ఈ యొక్క వెబ్ ఆప్షన్ ఇవ్వాలని చూసుకుంటే కనుక, సో 2 PM 16 అంటే ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి అయితే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియో రికార్డింగ్ చేసేకల్లా 1:35 అయితే అవుతుంది. సో మధ్యాహ్నము ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే ఈ యొక్క వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి లింక్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యి 18/12/2024 మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, సో దీన్ని టిక్ చేస్తే కనుక మనకి ఈ విధమైనటువంటి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 3 అని ఉంది కదా, సో దీని మీద టిక్ చేసి అండర్స్టాండ్ మీద టిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క రోల్ నెంబరు, దాంతోపాటు ర్యాంకు, మొబైల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, గెట్ ఓటీపీ కొట్టారనుకోండి, ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడిటీ కొడితే కనుక మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్ ఇచ్చే సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది అనమాట ఇచ్చినటువంటి డీటెయిల్స్. దాంతోపాటు ఎవరికైతే ఈ యొక్క మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది అనుకోండి, సో వాళ్ళు యూనివర్సిటీ ఫీజు అమౌంట్ పే చేయాలి కదా, గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే ఫ్రెష్గా సీట్ వచ్చిందో వాళ్ళు మాత్రమే. ఎవరికైతే ఫస్ట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాకుండా థర్డ్ ఫేజ్లో కనుక సీట్ వస్తే వాళ్ళు యూనివర్సిటీ ఫీజు 6,000 రూపాయలు అనేది కట్టాల్సి ఉంటుంది. సో ఎవరికైతే ఆల్రెడీ ఫస్ట్ ఆర్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది బట్ నచ్చక మళ్ళీ మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ ఇస్తే కనుక వాళ్ళు మళ్ళీ ఈ యొక్క 6,000 రూపాయలు అనేది కట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తే వెబ్ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి. అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు, ట్యూషన్ ఫీజు గురించి కూడా దీని గురించి మనం మాట్లాడుకున్నాం. నేను గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని కోర్సులు నచ్చితే కనుక అన్ని కోర్సులకి అయితే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు. సో ఎన్ని కాలేజెస్ అవైలబుల్గా ఉంటే అన్ని కాలేజెస్కి అయితే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి మీరు మీ వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందు మనకి సీట్ మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. సీట్ మ్యాట్రిక్స్ అంటే ఇది లిస్ట్ ఆఫ్ వెకెట్ సీట్ అనమాట. సో ఇది ఒకసారి చూసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే మనకి కాలేజెస్ కోడ్ ఉంటుంది, కోర్స్ కోడ్, అండ్ దాంతోపాటు కేటగిరీ, అంటే ఏ కాలేజీలో ఏ కోర్సు ఎన్ని సీట్స్ వెకెట్గా ఉన్నాయనేది ఇన్ డీటెయిల్గా మనకి ఈ లిస్ట్లో అయితే ఉండడం జరుగుతుంది. సో దీన్ని చూసుకున్న తర్వాత మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే ట్రై చేసేసేయండి అనమాట. అండ్ దాంతోపాటు గుర్తుపెట్టుకోండి, మీకు కనుక సీట్ వస్తే ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాల్సిందే. ఎందుకంటే జాయిన్ అవ్వకపోతే కనుక మళ్ళీ మనకి 4th ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా, ఇన్ కేస్ 3rd ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వెకేట్ అయితే కనుక మళ్ళీ మనకి 4th ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు ఇన్ కేస్ మీరు జాయిన్ అవ్వకపోతే, ఇప్పుడు మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే. అండ్ దాంతోపాటు సో సీట్ మ్యాట్రిక్స్ అనేది ఖచ్చితంగా మీరు చూసుకోండి ఏది వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందు. ఇన్ కేస్ కనుక ఇప్పుడు కనుక మేము మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది అనుకోండి, సో మీరు ఖచ్చితంగా కాలేజీలో జాయిన్ అవ్వాల్సింది. ఇన్కేస్ జాయిన్ అవ్వకపోతే కనుక మీరు ఈ యొక్క 4th ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అందులో మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. అండ్ దాంతోపాటు ఎవరికైతే ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది, సో మీకు సీట్ నచ్చకుండా వేరే ఇతర రీజన్స్ వల్ల మీరు కనుక మళ్ళీ మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ ఇచ్చారనుకోండి, ఇందులో కనుక సీట్ వస్తే మీకు ఫస్ట్ ఏది ప్రీవియస్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ అనేది ఆటోమేటిక్గా మనకి క్యాన్సిల్ అవ్వడం అయితే జరగడం జరుగుతుంది. సో మీరు ఇమీడియట్గా చేసినటువంటి పని ఏంటి, ఈ విధంగా మీకు సీట్ వస్తే కనుక మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ప్రీవియస్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజీకి వెళ్ళి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ట్యూషన్ ఫీజు అనేది రిటర్న్ తీసుకుని ప్రజెంట్ 3rd ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్లో రిపోర్టింగ్ అయితే ఇచ్చేసేయాలండి అనమాట.
సో ఇంకా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక సో మీకు సీట్ వచ్చినప్పుడు కాలేజ్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని మీరు బిఫోరే ఒక 4-5 సెట్స్ కలర్ జిరాక్స్ అయితే తీసి పెట్టేసుకోండి. సో మీకు ఎప్పుడు రిటర్న్ ఇస్తారు సర్టిఫికేట్స్ అంటే మీరు కోర్స్ క్యాన్సిల్ చేసుకుంటే తప్ప మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది రిటర్న్ అయితే రావన్నమాట. సో ఇది ఇచ్చినటువంటి అప్డేట్. సో ఏమైనా వెబ్ బాస్ని ఇచ్చేటప్పుడు ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే కనుక ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు. సో ఈ నెంబర్స్కి అయితే మీరు కాల్ అయితే చేసేసేయండి. అండ్ దాంతోపాటు సీట్ మ్యాథ్స్ ట్రిక్స్ కూడా చూసుకోండి ఒక్కసారి వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందు. సో దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చదువుకోండి. అండ్ దాంతోపాటు ఈ లింక్లోనే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్ అనేది ఇచ్చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాలేజెస్ గురించి ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అని ఇచ్చారు. సో ఒక్కసారి ఇదైతే చూసుకుంటే అంటే ఏ కాలేజ్లో ఏ కోర్స్ అవైలబిలిటీగా ఉన్నాయనేది ఇందులో ఉంటుందన్నమాట. సో ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మీరు చూసేసుకోండి. అండ్ దాంతోపాటు ఫ్రెష్గా ఎవరైతే వెబ్ ఆప్షన్ ఇస్తున్నారో ఇక్కడ ప్రొసీజర్ ఆఫ్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని ఉంటుంది. అంటే వెబ్ ఆప్షన్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటనేది స్టెప్ బై స్టెప్ వాళ్ళే మనకి చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి వెబ్ ఆప్షన్ అయితే ఇచ్చేసుకోండి అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చెప్పారు సో మొబైల్ కానీ ట్యాబ్స్లో కానీ వెబ్ ఆప్షన్ ఇవ్వకండి, ఖచ్చితంగా డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ని మాత్రమే యూజ్ చేయండి అనేది వాళ్ళు చెప్తున్నారు. సో మొబైల్లో ఇవ్వడానికి అవాయిడ్ అయితే చేసేసేయండి. సో ఇది వచ్చినటువంటి అప్డేట్స్. ఎవరికైతే ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు సో వాళ్ళు ఈ యొక్క మాపా ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మీరు వెబ్ ఆప్షన్ అయితే ఇచ్చేసుకోండి అనమాట. సో ఇది వచ్చినటువంటి అప్డేట్. సో దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి క్లియర్గా చదువుకుని మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోండి అనమాట. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.